తణుకు ప్రాంతంలో 108, 104 అత్యవసర అంబులెన్స్ వ్యవస్థపై వైసీపీ ప్రతిపక్ష నేతలు చేసిన దుష్ప్రచారం తగదు అని అత్తిలి ఏఎన్సీ చైర్మన్ దాసం ప్రసాద్ తెలిపారు. తన పరిశీలనలో తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ వాహనాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సుమారు 300 అంబులెన్స్ వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అంబులెన్స్ నిర్వహణలో అనుభవం లేని కంపెనీకి 7 ఏళ్ల పాటు వాహనాల టెండర్లు అప్పగించే వైసీపీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే పనికిరాని వాహనాలను మరమ్మతులు చేసి అవసరమైన చోట కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. 108, 104 అత్యవసర వాహనాలు సమయానికి సంఘటనా స్థలానికి చేరుతున్నాయని ఆయన తెలిపారు. మేము ఈరోజు సందర్శించడం జరుగుతుందంటే, తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని 70,000 పైచిలకు మెజార్టీని అందించిన ప్రజలకి మేము చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పవలసిన బాధ్యత మాకుంది. అలాగే గతంలో సాక్షి ఛానల్ ద్వారా అంబులెన్స్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని, సకాలంలో స్పందించట్లేదని ప్రచారించడం జరిగింది. అవన్నీ కూడా నిజమో కాదని తెలుసుకోవడానికి ఇవాళ మేము సందర్శించడం జరిగింది. అలాగే రోజు కూడా వారానికి ఒకసారి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అంబులెన్స్లు మీరు చూశారు, మీడియా ప్రతినిధులు కూడా తీసుకున్నారు. ఎవరికైనా పేషెంట్ ఆపదలో ఉన్నాడంటే సకాలంలో స్పందించి వెంటనే వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా మేము దాన్ని వచ్చి పరిశీలించాం. అందరూ కూడా పేషెంట్ని బాగానే ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని జగన్ ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ అబద్ధాలు ప్రచురించడం చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ యొక్క అంబులెన్స్ కి ట్రాకింగ్లు నిర్వహించడం జరిగింది. అంటే పేషెంట్ ఫోన్ చేసిన కాలం నుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసే వరకు కూడా ఆ యొక్క బాధ్యత తీసుకుని వాళ్ళు ఎక్కడ దాకా ఎంత టైంలో దీన్ని రీచ్ అవుతున్నారు, ఎంత బాధ్యతగా చేస్తున్నారు అన్నది అంతా కూడా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడికి